బిగ్ బాస్ సీజన్ 9లో 5వ వారం నామినేషన్స్ నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి. ఇక ఎవరైతే మీరు నామినేషన్ చేయాలి అనుకుంటున్నారో ఇద్దరు వ్యక్తుల ఫొటోస్ తీసుకెళ్లి మంటల్లో వేసి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక అందులో భాగంగానే తనుజ ముందు సంజనాని నామినేషన్ చేసింది. ఆ తర్వాత ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ భరణిని నామినేషన్ చేసింది. అయితే తనుజ భరణిని నామినేషన్ చేసి తన గేమ్ స్ట్రాటజీని అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే తనుజ భరణిని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆ రోజు ఏదైతే ఫుడ్ మానిటర్గా నన్ను తీసేసి ఉండడం నాకు నచ్చలేదు. అది మీకే కావాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా మీరు నన్నే అడగొచ్చు కదా నాన్న, అప్పుడు నేను ఇచ్చేదాన్ని. ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకొక విషయం, నిన్న ఏదైతే థమ్స్ అప్ తుఫాన్ అనే టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో తనుజ నీకన్నా నేను అయితే చాలా ఫాస్ట్గా పరిగెట్టేవాడిని, కానీ నువ్వు పరిగెట్టలేవని నన్ను తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు నాన్న. ఏదైనా ముఖ్యంగా అయితే గనక ఈ 2 పాయింట్లలో సంజన పాయింట్దే నేను ఎక్కువగా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు అంత పోపు విషయం జరిగినప్పుడు మమ్మల్ని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మీరు ఆ ఇష్యూని సాల్వ్ చేయొచ్చు. కానీ ఫుడ్ మానిటర్గా మీరు అవ్వాలని చెప్పి కావాలనే నన్ను ఫుడ్ మానిటర్ నుంచి తీసేయడం నా మనసుకి చాలా బాధ అనిపించింది. కాబట్టి ఈ కారణంతోనే నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నానంటూ తనుజ భరణిని నామినేషన్ చేసేసింది. ఇది కదరా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నేను కావాలనే గేమ్ ఆడుతున్నాం అనుకున్నారు, కానీ ఈ రోజుతో నీ గేమ్ స్ట్రాటజీ ఏంటో నువ్వేంటో అనేది మరింత గ్రాప్ని పెంచుకున్నావు. ఏదేమైనా సరే నేను ఆ రోజు ఫుడ్ మానిటర్గా బాధ్యత తీసుకోవడానికి రీజన్ సంజన గారు నువ్వు మానిటర్గా ఉంటే ఖచ్చితంగా గొడవ పెట్టేది అనే ఉద్దేశంతోనే పొద్దున లేచిన దగ్గర నుండి ఫుడ్ విషయంలోనే గొడవ ఏంటి చిరాకు వచ్చి నేను ఆ ఫుడ్ మానిటర్ తీసుకున్నాను తప్ప అంతకు మించి కాదు అంటూ తనుజకి క్లారిటీ ఇచ్చాడు భరణి. ఏదేమైనా సరే తనుజ నిజంగా తన గేమ్ స్ట్రాటజీ ఎప్పుడు ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరి మొత్తానికి తనుజ భరణిని నామినేషన్ చేసిన రీజన్ కరెక్ట్ అంటారా లేక అన్ఫెయిర్ అంటారా అనేది కామెంట్లో చెప్పండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.